తెలివైన కుందేలు సింహానికి పాఠం. కథలోకి వెళితే తెలివైన కుందేలు. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది ప్రతిరోజు జంతువులను వేటాడి తినేది. అందరూ భయపడుతూ ఉండేవారు. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువులను మనమే సింహం దగ్గరికి పంపుదాం అని నిర్ణయించాయి. అలా చేస్తే మిగతా వాళ్ళు బ్రతుకుతారు అనుకున్నారు. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అది చాలా తెలివిగా ఆలోచించింది. సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా ఎందుకు ఆలస్యమైంది అని అడిగింది. కుందేలు చెప్పింది, మార్గంలో ఇంకో సింహం ఉంది. అది నన్ను తినాలని చూసింది. నేను చాలా కష్టంగా తప్పించుకొని వచ్చాను అని. సింహం కోపంతో ఎక్కడ ఉంది అది అని అడిగింది. కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకువెళ్ళి ఇక్కడే ఉంది అని చెప్పింది. సింహం బావిలో చూసింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. దాన్ని ఇంకో సింహం అనుకొని కోపంతో దూకింది. అలా సింహం బావిలో పడిపోయింది. అన్ని జంతువులు సంతోషంగా జీవించాయి. కథలోని నీతి ఏమిటంటే తెలివి శక్తి కంటే గొప్పది.